వర్ది కంటెంట్ ఛానల్కి సుస్వాగతం. శ్రీ వెంకటేశ్వరుణ్ణి కలియుగ దైవమని ఎందుకు పిలుస్తారు? ఇది కేవలం భక్తి వల్ల భక్తులు నిర్ధారించుకున్న అభిప్రాయం మాత్రమేనా, లేక దాని వెనక పురాణ చారిత్రక ఆధ్యాత్మిక కారణాలున్నాయా? ఈరోజు ఆ విశేషాలు తెలుసుకుందాం. ముందుగా పురాణాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. హిందూ ధర్మంలో కాలాన్ని 4 యుగాలుగా విభజించారు. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగమని. ప్రతి యుగంలో ధర్మాన్ని కాపాడడానికి భగవంతుడు విభిన్న రూపాల్లో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ కలియుగం గురించి ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉంది. కలియుగంలో మనుషుల ఆయుష్ తగ్గిపోతుంది, బుద్ధులు పెడదారులు పడతాయి, మనస్సు చంచలమవుతుంది. తపస్సు, యజ్ఞాలు, కఠిన సాధనలు చేయగల సామర్థ్యం చాలామందికి కలియుగంలో ఉండదు. అందుకనే భగవంతుడు భక్తులకు సులభంగా అందుబాటులో ఉండే రూపంలో భూమిపై నివసించాలని సంకల్పించాడని అంటారు. ఆ సంకల్పమే శ్రీనివాస అవతారమైంది. పురాణాల ప్రకారం ఒక సందర్భంలో మహర్షి భృగువు శ్రీ మహావిష్ణువును అవమానిస్తాడు. ఆ సంఘటనతో మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చింది. లక్ష్మీదేవి వియోగాన్ని తట్టుకోలేక శ్రీ మహావిష్ణువు కూడా భూమిపైకి వచ్చి శేషాద్రిపై శ్రీనివాసుడుగా నివసించాడని కథనం. తరువాత పద్మావతీదేవిని వివాహం చేసుకొని తిరుమలలోనే కొలువుదీరాడని కూడా చెబుతారు. అప్పటి నుండి కలియుగాంతం వరకు భక్తులను రక్షించేందుకు ఆయన అక్కడే ఉండబోతున్నాడని పురాణాలు పేర్కొంటాయి. ఇది శ్రీ వెంకటేశ్వరుణ్ణి కలియుగ దైవంగా భావించే ప్రధాన కారణాల్లో ఒకటి. ఇక శాస్త్రాలు ఏం చెబుతున్నాయో చూద్దాం. పురాణాల్లో ఒక ప్రసిద్ధ వాక్యం ఉంది, కలవు వెంకటనాయకః అని. అంటే కలియుగంలో వెంకటేశ్వరుడే ప్రధాన దైవమని. అలాగే వరాహ పురాణం, భవిష్యోత్తర పురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాల్లో వెంకటాచల మహాత్మ్యం విశేషంగా వర్ణించబడింది. వెంకటాద్రి పర్వతం వైకుంఠం కంటే కూడా భక్తులకు సులభంగా అందుబాటులో ఉండే దివ్య క్షేత్రమని ఆ గ్రంథాలు పేర్కొంటాయి. ఇక చరిత్ర ఏం చెబుతుందో చూద్దాం. తిరుమల క్షేత్ర చరిత్ర కనీసం 1000 సంవత్సరాలకు పైగా వెనక్కి వెళుతుంది. పల్లవులు, చోళులు, పాండ్యులు, ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. అందులోనూ మహారాజు శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు తిరుమలను దర్శించి అపారమైన కానుకలు సమర్పించినట్టు శాసనాలు చెబుతున్నాయి. శతాబ్దాలు గడుస్తున్నా తిరుమల మహిమ తగ్గకపోవడం, మరింత పెరుగుతుండడం కూడా భక్తుల విశ్వాసాన్ని బలపరిచింది. అయితే కలియుగ దైవం అనే విశ్వాసం కేవలం పురాణాల వల్ల మాత్రమే ఏర్పడలేదు. కోట్లాది భక్తుల వ్యక్తిగత అనుభవాలు కూడా దీనికి కారణమయ్యాయి. కష్టకాలంలో మొక్కుకుంటే కోరికలు నెరవేరాయని, అసాధ్యమనుకున్న సమస్యలు పరిష్కారమయ్యాయని, తిరుమల దర్శనం తరువాత జీవితంలో మార్పు వచ్చిందని లక్షలాది మంది, కోట్లాది మంది తమ అనుభవాలను పంచుకుంటూ ఉంటారు. ఈ అనుభవాలే తరతరాలుగా తిరుమల శ్రీవారు కలియుగ వైకుంఠమనే విశ్వాసాన్ని మరింత బలపరిచాయి. అయితే శ్రీ వెంకటేశ్వరుడు నిజంగా కలియుగ దైవమేనా? భక్తునికి ఆ ప్రశ్నకు సమాధానం అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే అతనికి ముఖ్యమైనది తర్కం కాదు, తనకు అండగా నిలిచే దైవానుభూతి. అందుకే కోట్లాది హృదయాల్లో ఒకే నామం నిత్యం మరుమ్రోగుతూ ఉంటుంది, గోవింద, వెంకటరమణ, శ్రీనివాస అని. పురాణం చెబుతోంది, చరిత్ర ధృవీకరిస్తోంది, భక్తి అనుభవిస్తోంది. అందుకే శ్రీ వెంకటేశ్వరుడు కోట్లాది మందికి కేవలం ఒక దేవుడు కాదు, కలియుగంలో ఆశ్రయం, ఆపద్బాంధవుడు, కలియుగ ప్రత్యక్ష దైవం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.